హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను చాలా ఓల్డ్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇప్పటి కాలంలో రకరకాల స్వీట్లు ఏమి పాతకాలం రోజుల్లో ఉండేవి కాదండి. నెయ్యి, పాలు లాంటివి అవసరం లేకుండా, ఎక్కువ ఖర్చు పెట్టే పని లేకుండా, కేవలం 2 ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఎంతో రుచిగా చేసుకుని ఒక రెసిపీ చూపించబోతున్నానండి మీకోసం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గోధుమ పిండికి తగినంత వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలండి. పిండిని మనం ఎంత గట్టిగా కలుపుకుంటే మనకి ఈ రెసిపీ అయితే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా పిండిని కలుపుకోవాలండి. ఈ పిండిని మనం నానబెట్టాల్సిన అవసరం లేదండి. కలుపుకున్న వెంటనే ఈ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సగం పార్ట్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మన చపాతీలాగా మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా చపాతీని మనం తట్టుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసేస్తున్నానండి. ఎడ్జెస్ని కట్ చేసి ఫస్ట్ పాతకాలం వాళ్ళైతే అలాగే కట్ చేసి పీసెస్ లాగా వేసేసుకునేవారండి. ఇప్పటి కాలంలో పిల్లలకు కొద్దిగా అట్రాక్టివ్గా, చూడటానికి అందంగా ఉంటేనే కదండి తింటారండి. అందుకోసం నేను కొద్దిగా డిజైన్ వచ్చేలాగా గవ్వ షేప్లో ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చునండి. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్స్ అన్నీ కూడా ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా గవ్వ షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా ఇష్టపడి తింటారండి. చూడండి, అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే ఆరడానికి వదిలేయాలండి. ఇలా పొడిలాడుతూ రావాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బెల్లం వేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు బెల్లం మొత్తం కూడా బాగా కరిగిపోయి ఇలా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసిన వెంటనే కదపకుండా ఒక 1 మినిట్ అలాగే వదిలేయాలండి. పిండి గట్టిగా లేకపోతే ఇక్కడ కరిగిపోతుందండి. అందుకోసమే నేను పిండిని గట్టిగా తీసుకోవాలని చెప్పానండి. ఇలా 1 మినిట్ అయిన తర్వాత మనకి ఇలా పొంగులాగా వస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు గరిట తీసుకొని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయితే ఉడికిన తర్వాత మన బెల్లం సిరప్ కూడా చిక్కబడుతుందండి. అలా చిక్కగా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, బాగా మరిగి ఇలా తీగ పాకంలాగా వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని ఇలా వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా పాకం లేకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చునండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మన ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓల్డ్ రెసిపీని ఎప్పుడు కూడా మర్చిపోకండి.